జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఎన్నో వీడియోలు దొంగల గురించి చేశాము. ఎంతో అవగాహన కల్పించిన దొంగలు ఇంతకింతకి తెలివితేటలు ఎక్కువగా ఉండే దొంగతనాలకు వస్తున్నారని చెప్పుకోవాలి. కానీ వాళ్ళ తెలివితేటలు పసగట్టేంత తెలివిగల వాళ్ళం మనం కాదనిపిస్తుంది. ఎందుకు అంటే, తిరుపతిలో అండి నేను కిందసారి 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు విల్లాస్ అన్నీ చూశాను. చాలా కాస్ట్లీ విల్లాస్, చాలా హై సెక్యూరిటీ ఉంది, బాగా డబ్బున్న వాళ్ళు ఉండే విల్లాస్ అనమాట. బాగా కొనుక్కుంటే ఇట్లాంటి విల్లాలో ఇల్లు కొనుక్కోవాలి, అంత బాగున్నాయని చూసేందుకే అంత బాగున్నాయి అన్నమాట. అవి తీరా చూస్తే అది ఆ విల్లాలో దొంగలు పడి స్లాబ్ కోసేశారని చెప్తున్నారు కొంతమంది. పైన స్లాబులు తొలగించి లోపలికి దిగి దొంగతనం చేశారని కొంతమంది. బయట మీడియా వాళ్ళు చూపించేది ఏంటంటే, దొడ్డివైపు ఉన్న తలుపుని కట్ చేసి లోపలికి వెళ్ళారని చెప్పేది కొంతమంది. ఈ రకంగా చెప్తున్నారు ఆ దొంగతనం గురించి. చాలా కాస్ట్లీ విల్లాస్ అండి అవి. ఎవరన్నా రావాలి అంటే చాలా పగడ్బందీగా 81వ నెంబరు, 82, 81, 82 నెంబర్లలో ఒక 4-5 విల్లాస్లో దొంగలు పడ్డారు అని చెప్తున్నారు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మొన్న అనంతపురంలో జరిగిన విల్లాస్లో దొంగతనం కానీ, ఇప్పుడు ఇక్కడ జరిగిన తిరుపతిలో దొంగతనాలు కానీ ఎవరూ చెప్పకపోతే దొంగలకు ఎలా తెలుస్తుంది? పనమ్మాయిలకి ఊరు వెళ్తున్నాం రావద్దు అని చెప్పటం వల్ల దొంగలకు తెలుస్తుందా? లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకి వెళ్తున్నామని చెప్పటం వల్ల తెలుస్తుందా? సోలారు ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి వెళ్ళారు అని చెప్తున్నారు. మరి ఇంత కాస్ట్లీగా పెట్టుకున్నప్పుడు మనకి ఇంట్లో మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటే కనీసం ఒక దోమ ఈగ వెళ్ళినా కూడా మనకి వెంటనే మన సెల్లో మెసేజ్ వచ్చేస్తుంది. దాని ముందు ఏదైనా కదిలినా నా కెమెరా ముందు అవి కూడా తీసేశారా? అలారం లాగా ఎవరైనా మన ఇల్లుని టచ్ చేస్తే మోగే విధంగా, డోర్లను ఎక్కడన్నా ముట్టుకున్నా మోగే విధంగా పెట్టుకోలేకపోతున్నారా? దొంగలకి మన బంగారాలు డబ్బులు మన ఇంట్లోకి వచ్చి తిరుగుతున్నారు అంటే అది వాళ్ళకి ఎంత స్వేచ్ఛని మనం ఇస్తున్నాము. ఇంత కాస్ట్లీ ఇల్లు కొనుక్కున్నా కూడా మనం ఎక్కడ దొంగల్లో తెలివితేటలుగా ఉండలేకపోతున్నామా? సరే, నైట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు విజిల్స్ వేస్తారు, తిరుగుతారు, వెళ్ళిపోతారు, ఏ సౌండ్ లేకపోతే వెళ్ళిపోతారు. అలాంటిది ఊరు వెళ్తున్నామన్న విషయం తెలియగానే ఆ ఇంట్లో ఉన్న ఏదైతే 3-4 ఉన్నాయి విల్లాస్, ఆ 3-4 విల్లాస్లో అనంతపురంలో మనం 3 రోజుల క్రితం అలాగే జరిగింది. సేమ్ ఇప్పుడు తిరుపతిలోనూ అలాగే జరిగింది. ఇంత పగడ్బందీగా పోలీసులు, సెక్యూరిటీ, అంత కాస్ట్లీ ఇల్లు కొనుక్కునే ఉపయోగం ఏంటి? అదొక క్వశ్చన్ అన్నది. ఏంటి, మనం ఎక్కడ ఉండాలి? ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే ఎవరు ఉండట్లేదు, రాత్రిపూట వచ్చి తలకాయ పగలు కొడతారని చెప్పి సేఫ్టీ కోసం అని చెప్పి కొనుక్కుంటున్నాం అంత కాస్ట్లీ పెట్టి. అలాంటి చోట కూడా సేఫ్గా లేకపోతే పరిస్థితులు ఏంటి? ఈ మధ్యకాలంలో ఆడవాళ్లే చెత్తవాళ్ళలాగా రావటం, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా, దాహం వేస్తుంది, ఏమైనా ఒక పాచీర ఉంటే ఇవ్వమ్మా అని చెప్పి అడుగు తినేవాళ్ళలాగా రావటం, ఇలా చేసుకుంటూ హనుమకొండలో ఒక అత్తను 2 కోడళ్ళు తిరుగుతూ పగలంతా అలా అబ్జర్వ్ చేస్తూ మెట్టి మీద కూర్చుని ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మ, పిల్లలు గలవాడం, ఏదైనా పని చేసి పెడతాం, ఎంతో అంత అన్నం పెడితే చాలమ్మా, పని చేసి పెట్టేస్తామని చెప్తారట. ఫస్ట్ అలవాటు అవుతారు ఆ పేటలో అందరికీ. ఫోన్లో ఆడవాళ్లే కదా వీళ్ళు ఏం చేస్తారని వాళ్ళు 5-6 అడుగులు గోడలు కూడా దూక్కగలరట. వాళ్ళ గురించి చెప్తున్నారు పోలీస్ ఆఫీసరు. వాళ్ళని దండుపాలెం బ్యాచ్ కంటే కూడా భయంకరమైన వాళ్ళు అని పోల్చాడు ఆయన. అంటే హనుమకొండలో 4 ఇళ్లలో పడి 17.5 సవర్ల బంగారం పోతేనే పోలీసులు రికవరీ చేసి చూపించారు ఆ ఇళ్ల వాళ్ళ బంగారం పోతే. మరి నేను కొన్ని భీమవరంలో 2-3 ఇన్సిడెంట్లు చెప్పాను. వాళ్ళది కనీసం ఒక 2 ఇళ్లలో కలిపి 140-150 సవర్ల బంగారం పోయినా చిన్న బంగారం కూడా ఇవ్వని వాళ్ళు అని చెప్పి మీకు చెప్పాను పోలీసులు, భీమవరం పోలీసుల గురించి. ఒక ఆవిడికి 70 సవర్లు, ఇంకో ఇంట్లో 80 సవర్లు బంగారం పోయినా చిన్న బంగారం కూడా ఇవ్వలేదు భీమవరం పోలీసులు అని చెప్పాను. వాళ్ళు కోర్టులో వేసుకున్నారు, దొంగ దొరికింది, అయినా సరే బంగారం రికవరీ చేయని వాళ్ళల్లో భీమవరం పోలీసులు ఒకళ్ళు. ఇంకోటి, నా ఫ్రెండు లిల్లీ అని, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట.
మేము వాళ్ళు పక్కపక్కన, అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటాం, వాళ్ళది ఇండిపెండెంట్ హౌస్, కొంచెం గ్యాప్ బాగానే ఉంటాం. మెయిన్ రోడ్డు మీద హౌస్, సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, థర్డ్ ఫ్లోర్లో అద్దెకుంటారు, ఫస్ట్ ఫ్లోర్లో షాప్స్ ఉంటాయి, అద్దెకుంటారు. రోడ్డు మీద ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేసు. అలాంటిది ఒక అర్ధరాత్రి పూట వచ్చి దొంగ వాళ్ళ ఇంట్లో బంగారాలు అవి దోచుకుపోతే పోలీసులు రికవరీ చూపించలేదు. ఎంతోమంది చేత రికమెండేషన్ చేయించి, ఎమ్మెల్యేల చేత కూడా రికమెండేషన్ చేయించినా ఎక్కడ పోలీసులు ఆ సొమ్ముకి రికవరీనే చూపించలేదు. అంటే ఒక రోజు రాత్రి సెకండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఎవ్వడికీ తెలియదు, మూడో కంటికి తెలియకుండా ఊర్లు వెళ్తారు ఆవిడ. ఎప్పుడు ఒకసారి ఏమైంది అంటే, ఆవిడ ఊర్లో ఉన్నదానికంటే కూడా కనిపించకపోతే వెంటనే నేను ఫోన్ చేసేదాన్ని, ఎక్కడున్న వాళ్ళు లిల్లీ, ఎక్కడ ఏం చేస్తున్నారని. ఏంటి నేను ఎక్కడే ఊరు వెళ్ళినప్పుడే ఫోన్ చేస్తా, ఊర్లో ఉన్నప్పుడు చేయమంటే తర్వాత నేను భయపడేదాన్ని. పోలీసులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు ఊరు వెళ్ళారని ఎవరెవరికి తెలిసింది అంటే, వాళ్ళని ఆవిడకి తెలిసిందని చెప్తాడు, నీ మూలంగా నీకు ఎప్పుడు ఫోన్ చేయకూడదు నేనని జోక్ చేసుకునేవాడు. అలాగే ఆవిడ ఫోన్ చేసేటప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా ఆవిడ ఊరు వెళ్తున్న విషయం చెప్పేది కాదు, అంత పకడ్బందీగా ఉండే ఆవిడ. అలాంటి ఆవిడ ఇంట్లో సాయంత్రం నుంచి తెల్లవారుజాము 3 లోపల ఇల్లు దోచేశాడు శుభ్రంగా. కానీ దోచిన దొంగ కూడా చాలా మంచివాడండి. ఎక్కడ చల్లాచెదురు చేయకుండా నీట్గా వాడికి ఏం కావాలో బీరువా దగ్గరికి వెళ్ళి చక్కగా కావాల్సినవి తీసుకుని మెదలకుండా వెళ్ళిపోయాడు. భీమవరంలో ఒక దొంగతనం చెప్పాను కదా మీకు, ఇల్లు మొత్తం చల్లాచెదురు చేసి పప్పులు ఉప్పులు కింద పోసి బీరువాలని గందరగోళం చేసి బట్టలు ఇప్పేసి బట్టలు పడేసి పైనుంచి కిందకి బీరువాలో ఉన్న బట్టలని మడతలు ఇప్పదీసేసి మరీ వాడు చల్లాచెదురు చేయటం మనం ఒక వీడియోలో చెప్పాను నేను. అంత దారుణమైన దొంగలు ఉన్నారు. నా ఫ్రెండ్ లిల్లీ వాళ్ళ ఇంట్లో పడ్డ దొంగ మాత్రం చాలా డిగ్నిటీగా మంచిగా బీరువా దగ్గరికి వెళ్ళి అన్నీ సర్దుకుని చక్కగా వెళ్ళిపోయాడు. చాలా సేఫ్గా ఉంటుంది వాళ్ళ ఇల్లు, పగడ్బందీగా అన్నీ పెట్టించుకున్నారు. ఇంటి పక్కన ఇల్లు, రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద షాపులు ఉంటాయి. వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇలా బలానా వాళ్ళు లేరని. ఈ హనుమకొండలో చేసిన దొంగలు గుర్తుపెట్టుకోండి లేడీసు, చెత్త ఎత్తుకునే వాళ్ళే, లేకపోతే ఏదైనా అమ్మటానికి వచ్చామని ఒక బుట్ట మీద 10 రూపాయలు, 100 రూపాయలు పెట్టి ఆకుకూరలు పెట్టుకుని, ఆకుకూరలు కావాలమ్మా తీసుకోమ్మా వెళ్ళిపోతున్నాను 20 రూపాయలకి ఇచ్చేస్తానని చెప్పడం, అక్కడ ఉన్నవన్నీ అబ్జర్వ్ చేయటం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడప్పుడు కూర్చుని ముగ్గురు కలిసి, అత్త ఇద్దరు కోడళ్ళు కలిసి దొంగతనానికి దిగటం చేస్తున్నట్టు. ఇప్పుడు నేను ఇదంతా చూసిన తర్వాత చెప్పొచ్చేది ఏంటి అంటే, బంగారం అనేది చాలా డేంజర్ అయింది. అది మనం ఇంట్లో పెట్టుకుని వాడు మనం లేనప్పుడు తీసుకెళ్ళిపోయినా అది పర్వాలేదు, కానీ మనం ఉన్నప్పుడు వచ్చి మనని కొట్టి తీసుకెళ్ళటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కనుక మనం ఎప్పుడైనా ఊర్లో లేనప్పుడు మనకి దగ్గర వాళ్ళకో ఎవరికో చెప్పుకుని చక్కగా, లేకపోతే మనకి ఆఫీస్ వాళ్ళు ఉంటారు ఎవరికైనా చెప్పి వెళ్ళటం, ఇంట్లో వాళ్ళకి తెలియని ప్లేసుల్లో మనం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, మనకి ఏ అలికడైనా తెలిసే విధంగా ఏర్పాటు చేసుకోవడం, కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవడం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయటం. కొంతమంది పోలీసులు నమ్మరు పాపం, ఏమనుకోమాకండి, పోలీసులను కూడా నమ్మని పరిస్థితులు వచ్చినాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది వల్ల ఎవరు ఏమనుకోవద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంతకన్నా సేఫ్గా ఉంటాం. వాడి విరిచేసిన తాళాలు, ఆ తిరుపతిలో దొంగతనం విల్లాది ఆ తలుపులు అవన్నీ బాగు చేయించుకోవాలంటే బోల్డ్ అంత అవుతుంది. బంగారం పోతే రికవరీ రాదు, డబ్బు పోయింది వెనక్కి రాదు. ఆ ఇంట్లో ఒక మనిషి తిరిగాడు, మనం ఆ ఇంట్లో ఉండి పడుకోవాలి అంటే అది ఎంత భయానకమైన విషయం. అందుకని అందరు తగు జాగ్రత్తల్లో ఉండండి. లేడీస్ ఎవరన్నా ఆకుకూరలు అమ్ముతామన్నా, ఏదన్నా మంచినీళ్ళు కావాలన్నా, ఏదన్నా కానీ గేట్ అవతల ఉండే చేయండి తప్ప వాళ్ళతో మాటలు కలపమాకండి. మాటలు కలిపిన దగ్గర నుంచి మీ చేతులు తాకేటట్టుగా కానీ మాటలు కలపటం కానీ ఏది చేయొద్దు. ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్స్ చిన్నవి ఇంట్లో పెట్టుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు గ్లాస్ తెచ్చి నీళ్లు పోయటం, వాళ్ళతో కబుర్లు చెప్పడం కాకుండా ఒక వాటర్ బాటిల్ వాళ్ళకి ఇచ్చేసేయండి. గోడ మీద పెట్టానమ్మా తీసుకుని వెళ్ళిపోవని చెప్పండి. అంతేగాని నీళ్లు తాగడానికి కూడా ఇవ్వమ్మా, ఎండాకాలం వస్తారు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వమంటారు, మనం గ్లాస్ తెస్తాం నీళ్లు పోస్తాం ఇస్తాం. ఎవరు వాటర్ అడిగినా సరే గ్రిల్స్ లోపల నుంచే శుభ్రంగా ఇదిగో బాటిల్ తీసుకుని వెళ్ళిపోవని చెప్పండి తప్ప తలుపులు తీసి వాటర్ ఇచ్చే ప్రయత్నాలు చేయమాకండి. అలా ఒక అపార్ట్మెంట్లో కూడా ఒక ఆవిడ స్విగ్గీ అండ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి కొంచెం మంచినీళ్ళు దాహం వేస్తుందమ్మా వాటర్ కావాలన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళి తీసుకొచ్చేదాకా వాడు ఏం లోపలికి వెళ్ళలేదండి. లోపలికి వెళ్ళి ఆవిడ తీసుకొచ్చి వాడికి మంచినీళ్ళు పోసింది గ్లాస్లో, మంచినీళ్ళు తాగాడు. దాని తర్వాత రెండో వాటర్ పోయిపోతుంటే ఆవిడ మెడకాయ పట్టుకుని ఆవిడని లోపలికి తీసుకుని స్విగ్గీ పోయి లోపలికి వెళ్ళిపోయాడు.
అంటే స్విగ్గీ బాయ్ వేషంలో ఉన్న దొంగ. అందుకని మంచినీళ్ళ దగ్గరే మనం ఎక్కువ వాళ్ళతో బుక్ అవుతాం కాబట్టి వాటర్ బాటిల్స్ ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఒక బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పండి. అంతేగాని వాళ్ళ ముందు పర్సులు తీసి 10 రూపాయలు ఇద్దాం తినడానికి, వాటర్ బాటిల్ గ్లాసుల్లో నీళ్లు పోసి వాళ్ళ కడుపు నింపుదాం అనే ప్రయత్నాలు చేయమాకండి దయచేసి. పరిస్థితులు బాగోలేదు కాబట్టి. ఓకేనా? బాయ్ అండి.